హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి. నేను ప్రత్యూష. నా వీడియోస్ అన్నీ తెలుగులో ఉంటాయి అండ్ కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. దానికోసం మీరు పైన యూట్యూబ్లో సీసీ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే సబ్ టైటిల్స్ వస్తాయి. అండ్ దెన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియోలో నేను నా ఇద్దరు పిల్లలతో డే ఎలా గడుపుతాను అనేది చూపిస్తున్నాను. ఒక పనామె హెల్ప్తో, అంటే బేబీ సిట్టర్తో. మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేస్తాను, 7:30కి అలా లేస్తాను అనమాట. నైట్ అంతా డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది కదా ఫీడ్ వల్ల, సో మెల్లగా లేస్తాను. అండ్ పాపకి హాలిడేస్ కూడా ఉన్నాయన్నమాట. సో లేవగానే మా పనామె వచ్చేస్తుంది. తనే నన్ను బాబుని చూసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఫుడ్ ప్రిపేర్ చేసేసి బాబుని వాక్కి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ టైంలో నేను ఫ్రెష్ అప్ అయిపోయి బాబుని ఫ్రెష్ అప్ చేసేసి బ్రేక్ఫాస్ట్ తినేసేయాలన్నమాట. ఇక్కడ నేను పాపతో టైం స్పెండ్ చేయాలి అని ఒక దాంతోనే కూర్చొని తింటున్నాను అనమాట. తనకు కూడా లేవగానే నాతో ఏదో మాట్లాడాలి అలాంటివి ఉంటుందన్నమాట. అండ్ హాలిడేస్ కాబట్టి కొంచెం లీజర్గా మాట్లాడుతూ తింటూ ఉంటుంది. సో అలా టైం స్పెండ్ చేస్తాను ఈ టైంలో అయితే. బయట కూర్చొని తింటున్నాం అనమాట మేము. బయట బాబు వాక్కి వెళ్ళాడనమాట. ఇంటి ముందే కొంచెం వాక్ చేస్తారు తను. సో అలా బాబుని కూడా చూసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం పాపని టిఫిన్ అవుతుంది అండ్ పాపతో మాట్లాడచ్చు అండ్ సన్లైట్ కూడా తగులుతుంది అనమాట. సో అన్నీ కలిపి ఇలా వర్కౌట్ అయ్యాయి అనమాట నాకు. అండ్ బాబు వాక్ నుంచి వస్తూ వస్తూ పడుకొని వస్తారనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఒక్కొక్క రోజు అలా పడుకుంటాడు. సో ఈ లోపు నేను బాబుకి ఏదైనా తినిపించడానికి రెడీ చేసేసుకుంటాను. 6 మంత్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. స్ట్రగుల్ అవుతున్నాను నేను కూడా, ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అండ్ ఏ టైం వర్కౌట్ అవుతుంది అని. దాని తర్వాత కాసేపు ఆడుకోవడానికి వదిలేస్తాను. మా పాప అయితే 5.5 years అండ్ బాబు 6 months అనమాట. సో ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడిస్తుండమని చెప్పాను అనమాట. ఈ లోపు నేను స్నానానికి రెడీ పెట్టేసుకుంటాను, వాటర్ అదంతా మసాజ్ చేసేసి స్నానం చేపించేస్తే పడుకుంటాడు కాసేపు, ఒక 40 minutes అలా పడుకుంటాడు. ఆయన పడుకున్నప్పుడు మేమిద్దరం స్నానం చేసేసి రెడీ అయిపోతాం అనమాట. దెన్ మళ్ళీ లంచ్ రెడీ అయిపోతుంది. లంచ్ తింటాము, కలిసి తినడానికి ట్రై చేస్తాను. ఇది కూడా పడుకున్నాడు కదా, సో కలిసి కూర్చొని తింటున్నాము. అండ్ ఇక్కడ లేచారనమాట, కనిపిస్తూ ఉంటుంది, చూస్తూ తినేస్తున్నాను. లంచ్ తర్వాత మళ్ళీ కాసేపు ఆడుకోవడానికి వదిలేస్తాను ఇద్దరిని. కాసేపు నేను ఏమైనా వర్క్ ఉంటే చేస్తాను. వాళ్ళిద్దరు ఏదో ఒక రకంగా ఆడుతూ ఉంటారు. అలానే కింద వేసేస్తాను కాబట్టి టెన్షన్ ఉండదు. పాప ఏదో ఒక చెప్తూ ఉంటుంది, ఆయన లాగేస్తూ ఉంటాడు. ఇలా ఏదో ఒకలాగా టైంపాస్ చేస్తూ ఉంటాము. ఆ రోజు ఏదో పాప హెయిర్ బ్యాండ్ వేసుకుని ఆడుతుంటే ఫోటో క్లిక్ చేశాను. కొంచెం పడుకుంటాడు బాబు అయితే, పాప అయితే ఏం పడుకోదు. తర్వాత 4 o'clock 4:30 టైంలో మళ్ళీ ఏదైనా తినిపించడానికి ట్రై చేస్తాను. ఏమీ అంత ఇష్టంగా అయితే తిన్నట్టు అనిపించదు నాకు, బట్ ట్రై చేస్తూ ఉండాలి కాబట్టి ట్రై చేస్తున్నాను. అండ్ 4:30 ఆ టైంలో బయట కూర్చోడానికి ఇష్టపడతాడు. ఎండ తగ్గిపోయి కొంచెం చల్లబడుతుంది కదా, బయట చెట్లు ఊగుతూ ఉంటే, వెహికల్స్ వెళ్తూ ఉంటే, బర్డ్ సౌండ్స్ అలాంటివన్నీ చూడడం ఇష్టపడతాడు. సో 4:30 to 5:30 అరౌండ్ అలా బయటనే కూర్చోబెట్టుకుని నేను కూడా బయటే కూర్చుంటాము, ఇద్దరం పిల్లలు అండ్ నేను. సో నాకు బేబీ సిట్టర్ ఉంది అని చెప్తాను కదా, పిల్లల్ని ఇద్దరిని చూసుకోవడానికి హెల్ప్ కోసం కాసేపు వస్తుంది అనమాట. మార్నింగ్ 1 hour అండ్ ఈవినింగ్ 1 hour అలా. సో మార్నింగ్ అయితే నేను ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ అదంతా కంప్లీట్ చేసేసుకుంటాను కదా. ఈవినింగ్ 5:30కి తను మళ్ళీ వస్తుంది. సో వాక్కి తీసుకొని వెళ్తుంది బాబుతో. నాకు టైం కుదిరితే నేను కూడా వాక్ జాయిన్ అవుతాను, పాపని కూడా తీసుకొని. పాపకి డ్యాన్స్ క్లాస్ ఉంటే నేను డ్రాప్ పికప్ ఇది పని చేసుకోవాల్సి వస్తుంది. తనే బాబుని తీసుకొని వాక్కి వెళ్ళిపోతుంది అనమాట. డిపెండ్స్, హాఫ్ అన్ అవర్ 1 hour ఎలా అయినా సరే వెళ్తుంది. ఒకవేళ బాబు పడుకుంటే త్వరగా వచ్చేస్తుంది. నేను బేబీ సిట్టర్ని ఆప్ చేసుకోవడానికి రీజన్ అయితే, నాకు ప్రజెంట్ అయితే హెల్ప్ ఎవరు లేరనమాట. సో మా ఆయన ఆఫీస్ వర్క్లో బిజీ ఉండడం వల్ల నాకు ఇద్దరిని చూసుకోవడం, మేనేజ్ చేయడం కష్టమయ్యేదన్నమాట. మార్నింగ్ స్కూల్కి ఆ టైంలో మధ్యలో నేను చాలా సిక్ అయిపోయాను. ఆ టైంలో తను నార్మల్గా హెల్ప్ చేసిందనమాట. నా దగ్గర ఆల్రెడీ వంట చేస్తూ ఉంటుంది కాబట్టి హెల్ప్ చేసింది. సో నాకు ఆమె హెల్ప్ చేసే విధానం, బాబుని చూసుకునే విధానం నచ్చి నేను అది కంటిన్యూ చేస్తున్నాను. కొన్నిసార్లు ఎవరు లేనప్పుడు బాబుని నేను వాష్రూమ్కి కూడా క్యారీ చేయాల్సి వచ్చిందనమాట. సో అది నాకు అసలు హైజీన్ అనిపించలేదు. సో ఇంక అప్పుడే డిసైడ్ అయిపోయాను నాకు హెల్ప్ అవసరము, సో నేను హెల్ప్ని పెట్టుకుంటాను అని పెట్టుకున్నాను. బాబు కంఫర్టబుల్గా ఉంటాడు కాబట్టి పంపిస్తున్నాను. అండ్ దెన్ ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, వర్కౌట్ అవుతే ఓకే, లేదంటే లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే నాకు బయటికి వెళ్ళి తినడం కానీ గిఫ్ట్స్ కొనడం కంటే ఒక మంచి పనామా పైన అమౌంట్ స్పెండ్ చేయడం బెటర్ అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.